రానున్న పార్లమెంట్ ఎన్నికలపై తెలంగాణ పార్టీలు ఫుల్ ఫోకస్ పెట్టాయి. ఈ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కసరత్తు మొదలెట్టాయి. లోక్సభ ఎన్నికల్లో 10 సీట్లకు తక్కువ కాకుండా గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తున్నాయి. దీనిలో భాగంగా గెలుపు గుర్రాల కోసం కసరత్తు చేస్తున్నాయి పార్టీలు. ఈ క్రమంలోనే సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంపైనే అన్ని పార్టీల్లోనూ ఉత్కంఠ నెలకొంది. పార్లమెంట్ పోరులో తగ్గేదేలే అంటున్న తెలంగాణ పార్టీలు 10 సీట్లకు తక్కువ కాకుండా గెలిపే లక్ష్యంగా పార్టీల వ్యూహాలు. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంపై అన్ని పార్టీల్లో హైటెన్షన్. ప్రధాని మోదీ పోటీ చేస్తారన్న ప్రచారంతో బలమైన అభ్యర్థి కోసం పార్టీల వ్యూహాలు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంపై కేటీఆర్ కసరత్తు. లష్కర్ నీదా నాదా. పార్లమెంట్ ఎన్నికలపై తెలంగాణ పార్టీలు ఫుల్ గా ఫోకస్ పెట్టాయి. ఈ ఎన్నికల్లో సత్తా చాటేందుకు తమ కసరత్తులు మొదలుపెట్టాయి. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఉత్సాహంతో కాంగ్రెస్, శాసనసభ ఎన్నికల్లో ఫలితాలకు ప్రతీకారం తీర్చుకోవాలని బీఆర్ఎస్, మోదీ చరిష్మాతో సత్తా చాటాలని బీజేపీ, ఇలా అన్ని పార్టీలు లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పైన అన్ని పార్టీల్లోనూ ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో పొలిటికల్ సీన్ టోటల్ గా మారిపోయింది. తెలంగాణలో గత 10 ఏళ్లుగా గులాబీ గుబాళిస్తే ఇప్పుడు ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు బీఆర్ఎస్ ను సైడ్ చేసి బస్తీ మీద సవాల్ అనుకుంటున్నాయి. దేనికదే ఖతర్నాక్ ప్లాన్ తో ముందుకొస్తున్నాయి. ఎంపీ ఎలక్షన్ లో 2 అగ్రనేతల్ని ఈసారి రాష్ట్రం నుంచి బరిలో నిలిపేలా వ్యూహరచన చేస్తున్నాయి. లోక్సభ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఓటింగ్ పర్సెంటేజ్ కూడా రెట్టింపైంది. గత లోక్సభ ఎన్నికల్లో ఊహించిన ఫలితాలు తెచ్చుకుంది బీజేపీ. ఏకంగా 4 ఎంపీలు గెలిచారు. ఈసారి కూడా అందరూ ఆశ్చర్యపోయే ఫలితాలు సాధించాలన్నది బీజేపీ పార్టీ ప్లాన్. దక్షిణాదిన కర్ణాటక తప్ప బీజేపీకి పెద్దగా ఆదరణ లేదనే ట్రాక్ ప్రతిసారి వినిపిస్తోంది. దాన్ని మార్చేందుకే స్వయంగా ప్రధాని మోదీనే బరిలో దిగుతారని ప్రచారం జరుగుతోంది. మరీ ముఖ్యంగా ప్రధాని మోదీ తెలంగాణ నుంచే పోటీ చేయొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రధాని మోదీని ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి బరిలో దిగేలా ఒప్పించేందుకు టీబీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. సికింద్రాబాద్, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్ స్థానాల పేర్లు ఈ లిస్టులో వినిపిస్తున్నాయి. ఈ విషయంలో పార్టీ నిర్ణయమే ఫైనల్ అంటున్నారు ఆ పార్టీ నేతలు. భారతదేశం అంతా కూడా ఐక్యత చేయడం, సమగ్రంగా తీసుకురావడం అనేటువంటి లక్ష్యంగా పనిచేస్తున్నప్పుడే చర్చ వస్తుంది మీడియాలో. నరేంద్ర మోడీ గారు దక్షిణాదిన పోటీ చేస్తారా చేయాలని ఇంకా పార్టీ నిర్ణయించినట్టుగా మాకైతే సమాచారం లేదు. జాతీయ పార్టీ కూడా ఇప్పటిదాకా ప్రకటన చేయలేదు. కాబట్టి పార్టీ ఏం చేస్తుంది, ఎట్లా ముందుకు పోతుంది అనేటువంటిది దక్షిణాదిలో ప్రధానమంత్రి గారు ఇప్పుడు చేస్తారా చేయరా అనేటువంటిది ఇంకా అది నిర్ణయం కానటువంటి అంశం కాబట్టి దాని మీద స్పందించడం కరెక్ట్ కాదు. సౌత్ అంతటా ఉన్న పార్టీ అయితే నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం లేదా కేంద్ర బీజేపీ తీసుకున్న నిర్ణయం ఎలా ఉంటుందనేది వేచి చూడాల్సింది. అటు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే జోష్ను కంటిన్యూ చేయాలని చూస్తుంది. అందుకే సోనియాను తెలంగాణలో ఏదో ఒక ఎంపీ స్థానం నుంచి బరిలో నిలిపేలా ఒప్పించాలని భావిస్తుంది టీపీసీసీ. ఖమ్మం, మెదక్, మల్కాజ్గిరి ఈ 3 ఏదో ఒక స్థానం నుంచి ఆమెను బరిలో నిలిపేలా ప్లాన్ ఉందని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ఇక్కడ ఉండేది హక్కు నాకు ఒక్కదానికి, అది క్లియర్లీ చెప్తున్నా. అవన్నీ మీరు భ్రమపడొద్దండి. ఈ కొత్త ఈ కథలన్నీ ఇవన్నీ కథలే. అర్థమైందా? రేణుకా చౌదరి కోరిందంటే కాదనే శక్తి ఎవరికి లేదు, అది నేను చెప్తున్నా. కానీ మేమందరం మనసు పూర్తిగా సోనియా గాంధీ గారిని ఆహ్వానించాం. రేవంత్ రెడ్డి గారు కూడా వారిని ఆహ్వానించారు. మేడం తీర్పు చెప్పే వరకు, ఎస్ ఆర్ నో ఆవిడ చెప్పే వరకు ఇక్కడ ఎవరు అభ్యర్థులు కాదు. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో అలర్ట్ అయిన గులాబీ పార్టీ ఈసారి లోక్సభ ఎన్నికల కోసం పక్కా ప్లాన్ తో ముందుకెళ్తోంది. లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులు, ఇన్ఛార్జీలు, కార్యకర్తలతో సమీక్ష నిర్వహిస్తోంది. కార్యకర్తలను సమన్వయం చేస్తూ ముందుకెళ్తోంది గులాబీ పార్టీ. గతంలో గెలిచిన స్థానాలను నిలబెట్టుకోవడంతో పాటు మరికొన్ని సీట్లను తన ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది బీఆర్ఎస్ పార్టీ. అందుకు తగ్గట్టుగానే ఇప్పటి నుంచే ఆ పార్టీ నేతలు కేటీఆర్, హరీష్ రావు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ నుంచి మోదీ, సోనియా గాంధీ పోటీ చేస్తారనే ప్రచారంతో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంపై బీఆర్ఎస్ కూడా ఫుల్ గా ఫోకస్ పెట్టింది. శనివారం సికింద్రాబాద్ లోక్సభ స్థానంపై ఆయా పరిధిలోని ఎమ్మెల్యేలు, ద్వితీయ స్థాయి నేతలతో సమావేశమయ్యారు కేటీఆర్. పార్లమెంట్ ఎలక్షన్స్ లో డెఫినెట్ గా, ఎందుకంటే మాకు
దగ్గర దగ్గర మాకు కాంగ్రెస్కి ఫస్ట్ ప్లేస్ మాది, సెకండ్ ప్లేస్ కాంగ్రెస్ ఉంటుంది. 1,80,000 చిల్లర మార్జిన్ ఉంది మాకు కానీ కాంగ్రెస్ కానీ. కనుక ఈసారి డెఫినెట్గా ప్రజలు బీఆర్ఎస్కి అవకాశం ఎక్కువ ఉంది సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ. ఇంతకీ మోదీ సోనియా తెలంగాణలో పోటీ చేస్తారా? చేస్తే ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయాల్లో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కానీ ఇటు బీజేపీ నుంచి మోదీ, అటు కాంగ్రెస్ నుంచి సోనియా ఒకవేళ నిజంగానే ఈసారి తెలంగాణ నుంచి బరిలో ఉంటే మాత్రం గట్టి పోటీ అయితే ఉంటుంది. బీఆర్ఎస్ కూడా బలమైన అభ్యర్థి కోసం కసరత్తు చేస్తోంది.